హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఏం ప్రొడక్ట్స్ లేకపోతే హెయిర్ మాస్క్స్ అలాంటివి ఏం కాదు. మా బాబుకి హెయిర్ కట్ చేస్తున్నాను, బాయ్ కట్. ఎప్పుడు నేనే చేసేసుకుంటాను జనరల్గా. అంటే బేసిక్ హెయిర్ కట్టే కదా, వాడికి నా చేత్తో నేను చేద్దాం అని చెప్పి అయితే నేను చేసుకుంటూ ఉంటాను. ఏదైనా మోడల్ కట్ అలాంటివి ఏమైనా కావాలంటే బయటకే పంపిస్తాను చేసుకోవడానికి. ఎందుకంటే మనది లేడీస్ సెలూన్ కదా, ట్రిమ్మర్స్ అవి ఏమీ అవైలబుల్ ఉండవు. అందుకని చెప్పి అడ్వాన్స్డ్ కట్స్ ఏం కావాలన్నా ఎప్పుడన్నా సమ్మర్ హాలిడేస్లో లేకపోతే లీవ్స్ దొరికినప్పుడు అలా బయట వేయించుకుంటాడు. మిగిలిన ఈ హెయిర్ కట్ మాత్రం నేనే చేసేస్తాను ఇంట్లో, చక్కగా కూర్చొని చేయించుకుంటాడు. సో హెయిర్ కట్ ఎలా అంటే ఫస్ట్ మనం ఒక బాక్స్ సెక్షన్ తీసుకోవాలి. నెక్స్ట్ సైడ్స్కి కూడా, సైడ్కి అండ్ బ్యాక్ సైడ్ వచ్చే హెయిర్ బ్యాక్కి ఇట్లా ఒక సెక్షన్ తీసి పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది కట్ చేయడానికి. ఎందుకంటే చిన్న హెయిర్ ఉంటుంది కదా, సో మేనేజ్ చేయడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది. అందుకని చెప్పి ఫ్రంట్ నేను ఇలా బాక్స్ సెక్షన్ తీసుకున్నాను. మిగిలిన రిమైనింగ్ అంతా బ్యాక్ సైడ్ నుంచి నేను తగ్గించుకుంటూ వస్తున్నాను అనమాట. బ్యాక్ సైడ్ హెయిర్ ఉంటుంది కదా, సో అది తగ్గించుకోవాలి. మనకి గైడ్ లైన్ తీసుకొని కింద నుంచి ఉంటుంది. నేను ఈ వీడియో జస్ట్ నార్మల్గా అంటే ఎవరైనా ఉంటారు కదా నాకులాగా ఆలోచించేవాళ్ళు, అంటే మన పిల్లలకి మనం చేత చేసుకుందాం అని చెప్పి అనేవాళ్ళు. అందుకోసం అని చెప్పి ఎవరికైనా ఆ థాట్ ఉంటే మళ్ళీ నాకు కామెంట్ పెట్టండి. నేను మీకు స్టెప్ బై స్టెప్ మనం ఎలా గైడ్లైన్ తీసుకోవాలి, ఎలా సెక్షన్ తీసుకోవాలి, ఎలా కట్ చేయాలి అన్నది నేను నెక్స్ట్ వీడియో పెడతాను. ఇప్పుడు నేను ఇది వీడియో ఎందుకు తీసానంటే, అంటే మీకు కూడా ఒక చేసుకోవాలనే ఇది ఉంటుంది కదా అని చెప్పి తీసాను అనమాట. నేను చేస్తున్నది మీతో షేర్ చేస్తున్నాను అంతే. అంటే బాగుంటుంది కదా ఇలాగా అని. ఫస్ట్ అయితే నేను బ్యాక్ సైడ్ తగ్గించేసుకుంటున్నాను. చూసారా ఎలా కట్ చేసుకున్నాను. కోమ్లోకి మనకి గైడ్ లైన్ వస్తుంది, కింద నుంచి కట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫుల్గా తీసానంటే లెంత్ ఎక్కువైపోద్ది కదా వీడియో, అందుకనే నేను ఓన్లీ ప్రాసెస్ చెప్తున్నాను. కింద నుంచి హెయిర్ని తగ్గించుకుంటూ వస్తున్నాను కోంబుతోటి. గైడ్ లైన్ ఉంటుంది ఆల్రెడీ, ముందు మనం కట్ చేసిన షార్ట్గా ఉంటుంది. పెద్ద హెయిర్ ఏమో ఇప్పుడు కట్ చేయాల్సిందనమాట. అది షార్ట్గా ఉన్నది మన గైడ్ లైన్. ఫ్రంట్ బ్యాక్ సైడ్ అంతా తగ్గించేసాను హెయిర్ని. ఇప్పుడు ఇయర్ బ్యాక్ సైడ్ ఉంది చూసారా, అది తగ్గించాలన్నమాట. అన్ఈవెన్గా ఉంది కదా, దాన్ని ఈవెన్గా చేస్తాను చూడండి. అండ్ ఇక్కడైతే ఈవెన్గా చేసాను. ఇయర్ బ్యాక్ సైడ్ కాబట్టి మీరు చాలా కేర్ఫుల్గా కట్ చేయాలి ఒకవేళ చేసేలా ఉంటే. ఇంట్లో చిన్నపిల్లలు కదా, చాలా లేతగా ఉంటుంది స్కిన్, వాళ్ళకి కొంచెం కట్ అయినా పాపం చాలా పెయిన్ వస్తుంది కాబట్టి కేర్ఫుల్ కట్ చేయండి. నేనైతే ఇక్కడ ఒక లైన్గా డ్రా చేసుకున్నాను, సిజర్తోనే చేస్తున్నాను ఇదంతా. సో మీరు ఒకవేళ వీడియో చూస్తూ చేసుకోవాలనుకుంటే నీట్గా కట్ చేసుకోండి, నెమ్మదిగా కట్ చేయండి, కంగారు పడద్దు అస్సలు. ఇటు అటు సైడ్స్ తగ్గించాను నేను, అంటే ఓన్లీ ఇయర్ బ్యాక్ సైడ్, మళ్ళీ పైన తగ్గించలేదు. ఫస్ట్ బ్యాక్ సైడ్ కట్ చేసి దీని తర్వాత సైడ్స్ కట్ చేసి దీని తర్వాత మనం ఫ్రంట్ పెట్టాం కదా సెక్షన్ ఇన్ ద క్లిప్, అది తగ్గించుకుంటూ వస్తున్నాను అనమాట. ఇది కూడా సేమ్ గైడ్ లైన్ ప్రకారమే ఉంటుంది మొత్తం కూడా. ఇప్పుడు ఫస్ట్ ఇది కట్ చేస్తున్నాను కదా, ఇది గైడ్ లైన్ అనమాట. దీన్ని బట్టి నేను ఫ్రంట్కి వస్తూ ఉంటాను. అదిగో చూడండి, ఒక సైడు పొట్టిగా ఉంది, ఒక సైడు పొడవుగా ఉంది కాబట్టి పొట్టిగా ఉన్నది గైడ్ లైన్. దానికి సమానంగా పొడవుగా ఉన్న జుట్టుని కట్ చేసుకోవాలి. ఏం లేదు, త్రీ స్టెప్స్ ఉంటాయి అంతే. కిందన కట్ చేయాలి, సైడ్స్ తగ్గించుకోవాలి, అండ్ ఫ్రంట్ హెయిర్ గైడ్ లైన్ తీసుకున్నాను చూడండి. కొంచెం బ్యాక్ సైడ్ హెయిర్కి ముందు హెయిర్ని కలిపి దానికి సమానంగా కట్ చేస్తాను అంతే. ఫ్రంట్ హెయిర్ మొత్తం అలా కట్ చేస్తాను. ఇంకా చూసారు కదా హెయిర్ కట్ అయితే ఎంత నీట్గా వచ్చిందో. అంటే ఎక్కువ మరీ తగ్గించేయను, ఎందుకంటే నాకు ఇష్టం ఉండదు. కొంచెం హెయిర్ ఉంటేనే బాబు ఫేస్ కొంచెం క్యూట్గా అనిపిస్తుంది, అందుకని చెప్పి కొంచెం ఉంచుతాను. స్కూల్లో బాగా ఎక్కువ అలౌ చేయరు కాబట్టి చాలా వరకు తగ్గించి ఓన్లీ పైన మాత్రమే ఉంచుతాను. ఎందుకంటే హెడ్ ఒకటి పెద్దగా కనిపిస్తుంది హెయిర్ లేకపోతే, అందుకని. దీని తర్వాత హెయిర్ వాష్ చేశాను. మనం చేసేయాలి కదా మరి, జుట్టుకి హెయిర్ వాష్ అనేది కంపల్సరీ చేసుకోవాలి హెయిర్ కట్ అయిన తర్వాత. ఎందుకంటే ఆ వెట్నెస్కి మళ్ళీ ఏదైనా డాండ్రఫ్ అది ఉంటే వాడికి అన్ఈజీగా ఉంటుంది. అందుకని హెయిర్ వాష్ అయితే చేసాను. మీరు కూడా మీ పిల్లలకి ఇంట్లో హెయిర్ వాష్ చేసేయండి కట్ అవగానే. దీని తర్వాత ఇంక బాత్ కూడా చేంజ్ చేశాను, హెయిర్ అంతా మీద పడిపోద్ది కదా, సో అందుకని చెప్పి ఇక్కడైతే హెయిర్ వాష్ చేశాను. వీడియో కోసం హెయిర్ వాష్ చైర్లో చేశాను. నార్మల్ టైంలో కూడా వాడికి ఇష్టమే హెయిర్ వాష్ చైర్లో చేయడం. దీని తర్వాత బాత్ చేసి మీకు హెయిర్ అంతా డ్రై అయిన తర్వాత చూపిస్తున్నాను. ఇది చూసారా నీట్గానే వచ్చింది, బయట చేసినట్టే వచ్చింది. ట్రిమ్మర్తో కాకుండా ఇది సిజర్తో చేసిన హెయిర్ కట్ అనమాట. బ్యాక్ సైడ్ తగ్గించేసాను అండ్ ఫ్రంట్, ఇది నార్మల్ బేసిక్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ మీకు ఈ హెయిర్ కట్ డీటెయిల్గా కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను మళ్ళీ చేస్తాను. మీరు కూడా మీ ఇంట్లో మీ పిల్లలకి ఈజీగా హెయిర్ కట్ అనేది చేసుకోవచ్చు. ఇలాంటి రియల్ టైం నాలెడ్జ్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. పూర్తిగా చూడండి గైస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.